ఇక్కడ ఋగ్వేదంలోని నదులు టోటల్ సంఖ్య అయితే 21. పవిత్ర నది సరస్వతి. ఇక మిగతావి గోమతి, సింధు, విపాస, వితస్త, శతుద్రి, అసిక్ని, పరుష్ని, యమున. ఇవి ముఖ్యమైన నదులు. ఋగ్వేదంలో ప్రస్తావించబడిన పర్వతాలు ఏంటి? హిమాలయాలు, మంజువంత పర్వతాలు. హిమాలయాలు, మంజువంత పర్వతాలు. ఇక్కడ ఇంద్రుడి వర్ణన గురించి 250 శ్లోకాలు, అగ్నిదేవుడి వర్ణన గురించి 200 శ్లోకాలు, మొత్తం 1128 శ్లోకాలలో ఇలా ఉన్నాయి. ఇక ఫస్ట్ 1117 శ్లోకాలు మాత్రమే ఉన్నాయి, కానీ తర్వాత 11 కలిపారు. మొత్తం 10 మండలాలు ఉన్నాయి ఋగ్వేదంలో. ఋగ్వేదంలోని మంత్రాలకు కానీ శ్లోకాలకు కానీ గల పేర్లని రుక్కులు అంటారు. ఈ రుక్కులు పఠించేవారిని, అంటే ఈ శ్లోకాలను పఠించేవారిని హోత్రి అంటారు. అసలు ఈ ఋగ్వేదం అంటే ఏంటి? ప్రపంచంలోనే మొదటి గ్రంథం ఋగ్వేదం. అలాగే ప్రపంచంలో అతి ప్రాచీన సాహిత్యం చతుర్వేదాల్లో మొదటిది ఋగ్వేదం. ఋగ్వేదంని ఇంకొక పేరుతో పిలుస్తారు, దాన్ని దశతమి అని పిలుస్తారు. ఆర్యుల నాగరికతకు ప్రధాన ఆధారము ఈ ఋగ్వేదం. ఇక్కడ వరకు అయిపోయింది కదా. అయితే దీనిని ముద్రణా ప్రతిగా, అంతకుముందు ఓన్లీ మౌఖికంగా అంటే మాట వరగా ఉండేది, దాన్ని ముద్రణా ప్రతిగా మొదట తీసుకువచ్చింది మ్యాక్స్ ముల్లర్, ఫాదర్ ఆఫ్ కంపారిటివ్ ఫిలాసఫీ. మ్యాక్స్ ముల్లర్ ముద్రణ ప్రతిగా తీసుకొచ్చాడు. ఇక్కడ వరకు అయిపోయింది కదా. ఇప్పుడు ఋగ్వేదంలో ప్రస్తావించబడిన హిమాలయాలు పర్వతాలు, ముంజవంత పర్వతాలు ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక ఋగ్వేద మండలములలో అతి ప్రాచీనమైన మండలాలు 2వ ఒకటి 7వ ఒకటి, 2 and 7 మండలాలు ప్రాచీనమైనవి. తర్వాత చేరినవి ఏంటి? 1, 10 మండలాలు. 10వ చివరి మండలం ఏం చెప్తుంది? పురుష సూక్తం గురించి చెప్తుంది. గుర్తుపెట్టుకోవాలి, 10వ మండలం చివరి మండలం, అది పురుష సూక్తం గురించి చెప్తుంది. 3వ మండలం ఏం చెప్తుంది అంటే సావిత్రిని ఉద్దేశించి గాయత్రి మంత్రం చెప్తుంది. ఇది ఎవరు ప్రవచించారు? విశ్వామిత్రుడు ప్రవచించారు గాయత్రి మంత్రాన్ని. ఇక 7వ మండలం ఏం చెప్తుంది? దశరాజగణ యుద్ధం. తొలివేద కాలంలో జరిగిన తొలి యుద్ధం దశరాజగణ యుద్ధం. ఎవరికి మధ్య జరిగింది ఈ యుద్ధం? భరత తెగకి కురు తెగకి మధ్య, అంటే కురు తెగలకు మధ్య జరిగిన యుద్ధం దశరాజగణ యుద్ధం. ఇది ఏ మండలంలో? 7వ మండలంలో. 9వ మండలంలో సోమదేవుని ప్రార్థన కలదు. సోమ పానీయం గురించి ఈ మండలంలో ఉంది. 10వ మండలంలో పురుష సూక్తం ఉంది కదా, విశ్వజననం వర్ణ వ్యవస్థ తెలిపే ఇది పురుష సూక్తం. ఇక ఋగ్వేదంలో అంశాలు ఏమున్నాయి? అధికంగా ప్రాధాన్యత పొందిన జంతువు గోవు. ఋగ్వేదం ప్రస్తావించిన స్త్రీ దేవత అదితి, ఉషస్. అసలు గోవు ఎందుకు? ఆర్యులు అంటేనే పశువులను కాసుకునేవాళ్ళు. పశువుల కోసమే గవిష్టి అనేటటువంటి యుద్ధం జరిగింది. ఆవుల రాజన్ అనే అతను మొత్తం ఆర్యరాజ్యానికి రాజన్ అవుతాడు. కాబట్టి గోవు లేకుండా ఆర్యతెగ అనేది మ్యాక్సిమం ఎక్కడా లేదు. గోవుల కోసమే కదా ఏదైనా జరిగింది. సో కుల వ్యవస్థను తెలిపే అత్యంత ప్రాచీన ఆధారం ఆల్రెడీ చెప్పాం, విశ్వజననం వర్ణ వ్యవస్థ అని. సో కుల వ్యవస్థను కూడా తెలిపేది పురుష సూక్తం. శూద్రుల ప్రస్తావన పురుష సూక్తంలో ఉన్నది. మీకు నేను చెప్పేవి క్లాస్ నోట్స్ నేనేమి చెప్పలేకపోయినా ఒక లెసన్, ఒక బుక్ని చక్కగా వివరిస్తే ఆ బుక్ని మీరు ఫాలో అవుతే అందరూ కొనుక్కుంటారు, కొనుక్కోలేరు. సో ఇది జోగినాయుడు బుక్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా నేను చెప్పేది విని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.
ఒకసారి చదివే కంటే ఒకసారి విని చదివితే మీకు కూడా కొంచెం నాలెడ్జ్ అనేది మైండ్లో ఉంటుందనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. నెక్స్ట్, ఋగ్వేదానికి వ్యాఖ్యానం రాసింది సాయనుడు. యజ్ఞయాగాదులు కర్మకాండల గురించి తెలుపుతుంది. ధ్వని తరంగాల ప్రసారం గురించి తెలుపుతుంది. పర్యావరణ సంబంధిత విషయాలను వివరించింది. మేఘాల ద్వారా వర్షాలు కురిసే విధానం తెలపబడింది. శస్త్రచికిత్స, రేఖగణిత విషయాలను తెలిపింది. ఇవన్నీ కూడా చేసింది. మరి ఋగ్వేదాన్ని పోలిన గ్రంథం ఉంది, అదేంటి? జెండ్ అవెస్తా. ఇప్పుడు దాకా మనం ఋగ్వేదం గురించి చెప్పుకున్నాం. ఇంకా మిగతా వేదాలు ఏమున్నాయి? యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం 3 ఉన్నాయి కదా, గబగబా చెప్పుకుందాం. యజుర్వేదం అనే 2 పదాల కలయిక వల్ల యజుర్వేదం ఏర్పడింది. యజ్ అంటే ఆరాధించడం, పూజించడం. ఋగ్వేదంలో 1128 శ్లోకాలు ఉన్నాయి, కానీ ఇక్కడ యజుర్వేదంలో 1984 శ్లోకాలు ఉన్నాయి, 40 మండలాలు ఉన్నాయి. ఈ వేదాన్ని సంకలనం చేసింది వైశంపాయనుడు. ఈ వేదాన్ని సంకలనం చేసింది వైశంపాయనుడు. ఇది యజ్ఞయాగాది క్రతువులేంటి, కర్మకాండలేంటి వాటి గురించి తెలుపుతుంది. యజ్ఞాలు, యాగాలు జరిపించింది రాజుకు బాగుండాలని, లోక కళ్యాణం కోసమని. సో రాజసూయ, వాజపేయి యాగాల గురించి మొదటగా పేర్కొన్న వేదం ఏమన్నా ఉంటే అది యజుర్వేదం. అయితే ఇందులో 2 రకాలు ఉన్నాయి. శుక్ల యజుర్వేదం ఉంది, కృష్ణ యజుర్వేదం ఉంది. శుక్ల అనగా తెలుపు అని అర్థం, పద్య రూపంలో వ్రాయబడింది. అలాగే కృష్ణ యజుర్వేదం అనగా కృష్ణ అనగా నలుపు అని అర్థం, ఇది గద్య రూపంలో రాయబడింది. మనకి తెలుపు వర్ణ అనే పదాన్ని ఏ వేదంలో ఉంది అని అడిగితే ఖచ్చితంగా తెలుపు, నలుపు అనే పదాలు యజుర్వేదంలో ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. బిట్ ఖచ్చితంగా అడుగుతారు, ఎందుకంటే ఆల్రెడీ గతంలో అడిగి ఉన్నాయి. శుక్లపక్ష యజుర్వేదానికి వాజపనేయ సంహిత అని, కృష్ణపక్ష యజుర్వేదానికి తైత్తిరీయ సంహిత. గుర్తుపెట్టుకోండి అమ్మా, ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాను. శుక్లపక్ష యజుర్వేదం, కృష్ణపక్ష యజుర్వేదం అనే 2 రకాలు ఉన్నాయి. శుక్లపక్షం తెలుపు గురించి చెప్తుంది, పద్య రూపంలో ఉంటుంది. కృష్ణపక్షం యజుర్వేదానికి నలుపు రంగులో ఉంటుంది, గద్య రూపంలో ఉంటుంది. అయితే శుక్లపక్షానికి మరొక పేరు వాజపనేయ సంహిత అని, కృష్ణపక్షానికి తైత్తరీయ సంహిత అని పేర్లు ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. యజుర్వేదం పఠించే వారిని అధ్వర్యు బలి ఇచ్చేవాడని కూడా అంటారు. ఆల్రెడీ మనం అంతకుముందు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం చెప్పుకున్నాం కదా, వాటిలో 4 ఎక్కడెక్కడ ఉన్నాయి చూసుకోండి ఒకసారి. ఋగ్వేదం, యజుర్వేదం అధ్వర్యు అన్నాం కదా. యజుర్వేదంలో యజ్ఞయాగాలు, కర్మకాండలు నిర్వహిస్తాడు, బలిస్తాడు. సో ఇక్కడ అదే చెప్తున్నాడు. యజుర్వేదంలోని మంత్రాలని యజస్సులు అంటారు. మంత్రాలు ఏంటి? యజస్సులు. అక్కడ శ్లోకాలని రుక్కులు అన్నాం ఎక్కడ? ఋగ్వేదంలో. ఇక్కడ యజస్సులు అంటున్నాం. అలాగే ఈ వేదంకు క్రతు సూత్రములు వేదము అని కూడా పిలుస్తారు. ఈ వేదం ఏమని పిలుస్తారు? యజుర్వేదంని క్రతుసూత్రముల వేదము అని కూడా అంటారు. క్రతుసూత్ర వేదం అంటే ఏంటి? క్వశ్చన్ అడిగి ఏం చెప్తారమ్మా? యజుర్వేదం. యజుర్వేదంలో ఉపవేదం ఏంటి? ధనుర్వేదం. అంటే వేదాలు, ఉపవేదాలు ఉన్నాయి కదా. సో యజుర్వేదంలో ఉపవేదం ఏంటి? ధనుర్వేదం. ఇక 3వది సామవేదానికి వస్తే మధురం అన్నమాట. సామం అంటే ఏంటి? మధురం. సంగీతం మధురంగా ఉంటుంది కదా. సమ అనగా సంగీతం అని, వేద అనగా జ్ఞానం అని అర్థం. సామవేదంలో 1063 శ్లోకాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకున్న శ్లోకాలు 1028 ఎక్కడ ఉన్నాయి? ఋగ్వేదంలో ఉన్నాయి. 1984 ఎక్కడ ఉన్నాయి? యజుర్వేదంలో. మరి 1063 శ్లోకాలు సామవేదంలో ఉన్నాయి. సామవేదంలోని మంత్రాలను ఏమంటారు? సామములు. దీన్ని సంకలనం చేసింది జైమిని. మరి ఋగ్వేదాన్ని సంకలనం చేసింది ఎవరు? యజుర్వేదాన్ని సంకలనం చేసింది ఎవరు? ఆల్రెడీ మనం ఇందా చెప్పుకున్న ఎవరు? వైశంపాయనుడు సంకలనం చేశాడు. ఇక్కడ చెప్పుకున్నాం కదా, జైమిని సంకలనం, సామవేదాన్ని సంకలనం చేసింది జైమిని. ఈ వేదంలోని స్తోత్రాలు ఋగ్వేదం నుండి గ్రహించబడ్డాయి. ఎక్కడి నుంచి ఈ స్తోత్రాలు గ్రహించబడ్డాయి? ఋగ్వేదం నుండి. ఋగ్వేద శ్లోకాలను రాగయుక్తంగా, శ్రావ్యంగా ఆలపించడం గురించి అందులో ప్రధానంగా ఉంటుంది. ఇది భారతీయ సంగీతానికి ప్రాచీన ఆధారం. ప్రపంచంలో ప్రాచీన సంగీత గ్రంథం జెండ్ అవెస్తా. ఇక్కడ ఆల్రెడీ జెండ్ అవెస్తా వచ్చింది చూడండి. ఋగ్వేదాన్ని పోలిన గ్రంథం ఏంటి? జెండ్ అవెస్తా.
అలాగే సామవేదం పఠించు వారిని ఉద్ఘాటర్ అని పిలుస్తారు. ఈ వేదంలో ద్రుపద రాగం గురించి పేర్కొనబడింది. సామవేదంలో ఏ రాగం గురించి పేర్కొనబడిందమ్మా? ద్రుపద రాగం. దీన్ని ఇంగ్లీష్లోనికి అనువదించబడిన రాల్ఫ్ గ్రిఫిత్. దీని ఉపవేదం గాంధర్వ వేదం. సామవేదానికి ఉపవేదం ఏంటి? గాంధర్వ వేదం. మరి యజుర్వేదానికి ఉపవేదం ఏంటి? ధనుర్వేదం. యజుర్వేదంలోని మంత్రాలను ఏమంటారు? యజస్సులు అంటారు. యజుర్వేదంలో పఠించే వారిని అధ్వర్యు అంటారు. మరి సామవేదాన్ని పఠించే వారిని ఉద్ఘాత్రి. అర్థం చేసుకోండి అమ్మా, నేను చెప్తున్నాను. అలాగే అధర్వణ వేదంలో శ్లోకాలు 711 ఉన్నాయి. మండలాలు ఎన్ని ఉన్నాయి? 20 మండలాలు ఉన్నాయి. 20 మండలాలు ఉన్నాయి. సో అన్నింట్లో కల్లా వేదాల్లో తక్కువ శ్లోకాలు ఉన్నాయి అధర్వణ వేదంలో. ఈ వేదంలోని మంత్రాల్ని అంగీరసులు అంటారు. మరి అందులో ఉన్నటువంటి మంత్రాలను ఏమని పిలుస్తారు? ఎందులోవి? యజుర్వేదంలోవి యజస్సులు. మరి ఇందులో మంత్రాలు సామవేదంలోవి సామములు, అందులో శ్లోకాలు. అలాగే అధర్వణ వేదంలో అంగీరసులు. ఇది అనార్యుల గ్రంథం. అధర్వణ వేదం అనేది అనార్యుల గ్రంథం. దీనికి బ్రహ్మవేదం అని పేరు కలదు. అనార్యుల గ్రంథం, బ్రహ్మవేదం అనే పేరు దేనికి ఉంది? అధర్వణ వేదానికి ఉంది. అలాగే ఇక్కడ చూడండి అమ్మ, పైప్పలాడు, సౌనక అనే 2 భాగాలు ఉన్నాయి. ఈ అధర్వణ వేదంలో ఏమేమి ఉన్నాయి? పైప్పలాడు, సౌనక అనే 2 భాగాలు ఉన్నాయి. అధర్వణ వేదాన్ని పఠించే వారిని ఏమంటారు? బ్రాహ్మణ. దీనిలో యోగ మంత్ర తంత్రాలతో పాటు ఇంద్రజాలక శక్తులతో కూడిన వైద్య విధానం కలదు. గుర్తుపెట్టుకోండి, ఇంద్రజాలక శక్తులతో కూడిన వైద్య విధానము, యోగ మంత్ర తంత్రాలతో ఉంటాయి. సో యోగం గురించి చెప్పేది అధర్వణ వేదం, తంత్రాల గురించి చెప్పేది అధర్వణ వేదం, ఇంద్రజాలక శక్తులు, మ్యాజిక్ పవర్స్ గురించి చెప్పేది కూడా అధర్వణ వేదం. ఇందులో రోగాలను, భూతాలు, ప్రేతాలు వీటిని నివారించే మంత్రాలు కూడా ఉంటాయంట అధర్వణ వేదంలో. రోగాలు వస్తే కొంతమంది తీసుకెళ్తుంటారు కదా, మా దెయ్యం పట్టిందని, అట్లాంటివన్నీ కూడా ఆ మంత్రాలకు సంబంధించినవన్నీ కూడా అధర్వణ వేదంలో ఉన్నాయి. ఇది ఆర్యుల మూఢనమ్మకాలకు దర్పణమే అధర్వణ వేదం. యోగాభ్యాసం వివరిస్తుంది అధర్వణ వేదం. నీటిపారుదల గురించి పేర్కొంటుంది అధర్వణ వేదం. భారతీయ వైద్యానికి మూలాధారం అధర్వణ వేదం. ప్రాచీన వైద్యశాస్త్ర గ్రంథంగా అధర్వణ వేదం గుర్తించబడింది. సభా సమితి అక్క చెల్లెళ్ళుగా వర్ణించారు ఈ వేదంలో. ఈరిని ప్రజాపతి కుమార్తెలు అని పిలుస్తారు సభా సమితిని. మగధరాజ ప్రస్తావన ఏ వేదంలో ఉంది? అధర్వణ వేదంలో. రైతులను భక్షించేవాడు విషమట్టగా వర్ణిస్తుంది అధర్వణ వేదంలో. ఇక అధర్వణ వేదానికి ఉపవేదం శిల్పవేదం. మరి సామవేదానికి ఉపవేదం గాంధర్వ వేదం. యజుర్వేదానికి ఉపవేదం ధనుర్వేదం. అర్థమైందమ్మా? చెప్పిని వేదాలన్నీ అర్థమైనయా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం వేరే క్లాస్లో. ఈ క్లాస్ బాగా వినండి, కామెంట్స్ చేయండి. నేను జోగినాయుడు బుక్ని మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను. అన్నీ కూడా ఇదే కాకుండా వేరే బుక్స్లో కూడా ఇంపార్టెంట్ బిట్స్ని ఇప్పటి వరకు కూడా నేను వీడియోస్ పెట్టాను గత 2 రోజుల నుంచి. సో ఇవన్నీ చూడండి, కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాము. సిలబస్ని మనకి మ్యాక్సిమం 5 డేస్లో ఏన్షియంట్ హిస్టరీ కంప్లీట్ చేయాలనుకున్నాను. సో కొంచెం మీరు లైక్స్ షేర్స్ ఇస్తూ ఉండటం వల్ల ఈ యూట్యూబ్ ఛానల్ కొంచెం ఫాస్ట్గా అప్లోడ్ అవుతూ ఉంటుంది. సో గమనించగలరు, అర్థం చేసుకొని మీ రివిజన్కి తోడ్పడుతుందనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను కాబట్టి. సో ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.